హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 అయితే కంప్లీట్ అయిపోయింది. అది మనందరికీ తెలుసు. సీజన్ 8కి సంబంధించి ఒక మంచి అప్డేట్తో వచ్చాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. అయితే సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా అయితే మనకైతే ఇచ్చారనమాట. చాలా జోష్లో, అలానే ఎట్టకేలకు వీకెండ్లో వచ్చినటువంటి నాగార్జున గారు కూడా ఈసారి అద్భుతంగా మనకు హోస్టింగ్ చేశారు అని చెప్పుకోవచ్చు. సీజన్ 7లో అన్ని సీజన్స్ పైన నాగార్జున గారు ఈ సీజన్ అద్భుతంగా చేశారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరిని కూడా వదలలేదు, అందరినీ కూడా ఇచ్చి పడేశారు అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ సీజన్ 8కి సంబంధించి కొంతమంది పేర్లైతే గట్టిగా అయితే వినిపిస్తున్నాయి, కానీ ఇంతవరకు నేను ఏ ఒక్క వీడియో అయితే చేయలేదన్నమాట. ఇదే సీజన్ 8కి సంబంధించి నా ఫస్ట్ అప్డేట్ అనమాట. అదేంటంటే రీతు చౌదరి అక్కడ సినిమాలో చేస్తుంది, సీరియల్స్లో చేస్తుంది, ముఖ్యంగా యాంకరింగ్ చేస్తూ ఉంది. తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ అమ్మాయి పేరు తెలియని వాళ్ళు తెలిసి ఎవరు ఉండరనమాట. సో తన పేరైతే మారుమోగుతుంది, చాలా గట్టిగా అయితే వినిపిస్తుంది. ఇందులో ఎంత వాస్తవం ఉంది అది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను అనమాట. ఇంకోటి అంటే రీతు వర్మ రీసెంట్గా ఒక బోల్డ్ ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట. తను ఏంటంటే నాకు రేవ్ పార్టీకి వెళ్ళాలని ఉంది అని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సీజన్ 8కి కారణం అని చెప్పుకోవచ్చు అనమాట. సో 100% ఈసారి రీతు చౌదరి తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో అయితే అడుగు పెట్టబోతుంది. ఇది కన్ఫామ్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే తను ఒక రకంగా చెప్పాలంటే డ్యాన్స్ బాగానే చేస్తూ ఉంది, కొంతవరకు బోల్డ్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే యాంకరింగ్ కానివ్వచ్చు, తను సీరియల్స్లో కూడా కొంతవరకు ఓకే. అంటే సీరియల్స్ అంటే డిఫరెంట్ అండి, డైరెక్ట్ చెప్పింది చేయాలి. కానీ తను బయట మాత్రం చూస్తే మీరు అస్సలు తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ అన్నీ కూడా చాలా హాట్గా ఉంటాయన్నమాట. తను వస్తే మాత్రం నిజంగా బిగ్ బాస్ సీజన్ 8 వేరే లెవెల్కి పోతుంది అని అయితే స్టార్మా మేనేజ్మెంట్ వాళ్ళు భావిస్తున్నారు అని అయితే సమాచారం. ఏది ఏమైనా సరే రీతు చౌదరికి ఫ్యాన్స్ కూడా చాలా అయితే భయంకరంగా ఉంటారనమాట. సో కాబట్టి నా పాయింట్ ఆఫ్ ప్రకారము రీతు చౌదరి బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అలానే ఇంకా కొన్ని పేర్స్ అయితే వినిపిస్తున్నాయి. యాంకర్ వర్షిని అనవచ్చు, లేకపోతే సింగర్ తన ఇವರು మోహన భోగరాజ్ అనవచ్చు. ఇట్లా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. బట్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఇప్పటి వరకు రీతు చౌదరి అయితే కన్ఫర్మ్ అయింది అని అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ ప్రకారం ఫ్రెండ్స్ ఎంతవరకు నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే బిగ్ బాస్ సంబంధించి, క్రికెట్కి సంబంధించి, ఇంకా కొన్ని సినీ ఇండస్ట్రీకి అప్డేట్ సంబంధించి నా ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో నా వీడియోస్ మీకు ఏ విధంగా ఉన్నాయి అనే కామెంట్ తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మీ రివ్యూ నాకు ఖచ్చితంగా కావాలి, మీ ఫీడ్బ్యాక్ నాకు కావాలి. సో సీజన్ 8కి సంబంధించి వీడియోస్ చేయాలా వద్దా అన్నది కూడా కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ. Thanks for watching.